ఇటు ఉద్యమం వైపు రావడానికి గల బలమైన కారణం ఏంటంటే ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎన్నిక కాబడ్డటువంటి ఉద్యమం నుంచి ఒక బీసీ బలహీన వర్గాల గొంతుగా మారారు. సో అక్కడి నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి అసలు ఏంటి? నేను రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సెంట్రల్ నుంచి చూస్తే మనకి సో ఒక మంత్రిత్వ శాఖ కూడా కావాలని అప్పుడు మీరు పోరాడారు కూడా. ఎంతవరకు వచ్చిందంటారు? అది సాటిస్ఫాక్షన్గా పనులు అనేవి జరుగుతున్నాయంట. సరీసృపాలకు కూడా అంటే పాములకు, తేళ్లకు, కప్పలకు, నక్కలకు, కుక్కలకు లెక్కలు ఉన్నాయి. బీసీలకు లెక్కలు లేవు. లెక్కలు తీయండి అంటే తీయమంటారు. తలసరి ఆదాయం అనేది ఒకటి ఉండాలి. మనకి ఎవరైతే కుల విభజన అనేది జరుగుతుందో అప్పుడే వస్తుంది. దానికోసం కరెక్ట్గా ఏం చేయాలంటారు? 2 దశలుగా, ఒకటి పూర్తిగా ఉచితంగా ఇవ్వడం, ఒకటి ఇన్స్టాల్మెంట్. ఈ 2 పద్ధతిలో రుణ సౌకర్యాలు కలిగించేటటువంటి విధంగా. ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు రిజర్వేషన్స్ కానీ అవి కానీ ఈ క్రిమి లేయర్లో ఎలాంటి మార్పులు అనేది రావాలంటే చాలామంది క్రిమి లేయర్ బారిన పడిపోయి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ ఓబీసీ రిజర్వేషన్ రానటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. సో ఇప్పుడు మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఏం చేయబోతున్నారు? నేను ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండాలో ఉన్నా, ఏ ఎజెండాలో ఉన్నా నా జెండా ఒకటే. బీసీల శాతం కొంచెం ఎక్కువే ఉంటుంది. అందులో కులాలు, ఉపకులాలు ఉంటాయి, వాళ్ళ ఆచారాలు వేరే ఉంటాయి. కొన్ని చోట్ల అయితే వాళ్ళ సంస్కృతి కూడా వేరేగా ఉంటుంది. సో వీళ్ళందరినీ కూడా ఒక్కతాటికి తేవడానికి మీకు ఎక్కడొక్కడ ఖచ్చితంగా స్ట్రగుల్స్ అయితే ఖచ్చితంగా పడి ఉంటారు. మమ్మల్ని ఆదుకుంటే కానీ మేము బతకలేమనేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉన్నది ఇప్పటికి కూడా. హాయ్, హలో, వెల్కమ్ టు 24/7 టీవీ. నేను మీ పరిటాల మూర్తి. డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ గారు, ఆయనకి పరిచయం అక్కర్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో పదవి ఉన్నా లేకపోయినా కూడా ఆయన గొంతుకని చాలా బలంగా వినిపించారు. బీసీల హక్కుల కోసం పోరాడారు, పోరాడుతూనే ఉన్నారు. సో బలహీన వర్గాల గొంతుని చాలా బలంగా ఢిల్లీ వరకు వినిపించేలాగా చేశారు ఆయన. సో ఒక ఉద్యమకారుడిగా, స్టార్టింగ్ యువజన నాయకుడిగా మొదలుపెట్టిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన, అలాగే బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నా కూడా ఆయన అనేక పాత్రలను పోషించి ఎన్నో పోరాటం అనేది చేశారు. ఆయన మనతో ఉన్నారు, డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ గారు. ఆయన పలకరించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అనేక విషయాల్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ బాగున్నారు సార్? ఫైన్. మీ గురించి చెప్పండి. సో మీరు ఏం చదివారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అనేది తెలుసుకోవాలన్నాను. మాది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతం అండి. మా తాతగారిది సింగాపురం. సాధారణంగా మన తెలంగాణ ప్రాంతంలో సింగాపురం అనగానే సింగాపురం రాజేశ్వరరావు గారు, ఇప్పుడు ఉన్నటువంటి క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, లేదా హుజురాబాద్ అనేసరికి వంగర జ్ఞాపకం వస్తుంది, పివి నరసింహారావు గారు. ఈ విధంగా అలాంటి ప్రాంతంలో మా తల్లిదండ్రులు ఇద్దరు వకులాభరణం జగన్మోహన్, రమాభారతి గారు విశ్రాంత ఉపాధ్యాయులు. ఆ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినటువంటి నేను నా పాఠశాల విద్యనంతా కూడా హుజురాబాద్లో, దాని తర్వాత డిగ్రీ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో, తర్వాత పీజీ ఎంఏ తెలుగు చేశాను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. అదే విశ్వవిద్యాలయం నుండి నేను పిహెచ్డి కూడా పూర్తి చేయడం జరిగింది. చదువుకుంటున్నటువంటి దశలోనే ఆనాడు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్నటువంటి నా మిత్రులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా, పేలవంగా, నిర్జీవంగా కనిపించేవాళ్ళు. ఏంటి వీళ్ళంతా ఇట్లా ఎందుకు కల్పిస్తూ ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తే వీళ్ళు సంక్షేమ హాస్టల్లో ఉంటున్నారు, పేదరికంతో ఉంటున్నారు. అందువల్ల వారికి ఏమిటి, సరైన భోజనం ఉందా లేదా, మనకు మంచి ఆహారం దొరకడం ఏమిటి, వారికి దొరకకపోవడం ఏమిటి, ఈ తేడా ఏమిటని చెప్పి చిన్ననాడే నాకు ఒక స్పార్క్ మాదిరిగా ఆలోచన వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే మా మిత్రులతో కలిసి ఆ సంక్షేమ హాస్టల్లోనే పడుకునేవాడిని. మా తల్లిదండ్రులు వచ్చి, నువ్వు సంక్షేమ హాస్టల్లో ఉండడం ఏంది నాన్న, మనం మన ఇంట్లో పోదాం అంటే, లేదు నా ఫ్రెండ్స్తోనే నేను ఉంటానని చెప్పి ఉంటూ సంక్షేమ హాస్టల్లో ఆ విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వారి పక్షాన నిలదీయడం మొదలుపెట్టాను. తర్వాత పరిణామ క్రమంలో ఉద్యమాలు చేయాలనేటువంటి సంకల్పం కూడా వచ్చింది. అప్పుడు ఈ సంక్షేమ మా ఫ్రెండ్స్ అందరినీ కూడా పట్టుకొని, మాకు సరి అయినటువంటి భోజనం పెట్టడం లేదు మా వాళ్ళకి,
సరి అయినటువంటి ఆహారాన్ని అందించడం లేదు, సరి అయినటువంటి వసతు కల్పించడం లేదు. ఇది తప్పు కదా. అర్ధాకలితో అలమటించేటటువంటి పరిస్థితులు నా మిత్రులు ఎందుకు ఉండాలి అని చెప్పి మేము అప్పుడు పోరాట బాట పట్టడం 8th క్లాస్లోనే హుజరాబాద్లో అప్పుడు పెద్ద ర్యాలీ తీసాం. మా విద్యార్థులందరినీ కూడా పట్టుకొని, అది ర్యాలీ అనే పేరు కూడా మాకు తెలియదు. అంత గుమిగూడి వరుసగా వెళ్ళిపోతూ అర్ధాకలితో అలమటిస్తున్నాం, మాకు భోజనం పెట్టండి, మంచి పౌష్టికరమైన ఆహారం పెట్టండి అంటూ నినాదాలు ఇస్తూ తహసీల్దార్ ఆఫీస్ గారికి అక్కడికి వెళ్ళి మనం పోరాటాలు చేస్తే ఆనాడు పత్రికల్లో ప్రధానమైనటువంటి శీర్షికల్లో ఆ వార్తలు రావడం. ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారు హుజరాబాద్లో ఈ ఉద్యమం ఏమిటని చెప్పి కలెక్టర్ గారు వచ్చి హాస్టల్ను విజిట్ చేసి అప్పటికప్పుడు మెనూను ఫిక్స్ చేసి ఈ ఖచ్చితంగా ఈ యొక్క పోషక విలువలు కలిగినటువంటి ఆహారం పిల్లలకు అందించాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం. దాని తర్వాత క్రమక్రమంగా విద్యార్థి నాయకుడిగా, సంక్షేమ హాస్టల్ నాయకుడిగా, బీసీ నాయకుడిగా ఎదిగేటటువంటి అవకాశం నాకు కలిగింది. టీనేజ్లోనే పోరాడే తత్వం వచ్చింది. సార్ పిహెచ్డి వరకు చేశారు మీరు ఉస్మానియాలో. సో అక్కడ వరకు చేసినప్పుడు మంచి లగ్జరియస్ జాబ్ ఉంటుంది, ఆ లైఫ్ స్టైల్ అనేది అక్కడ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇటు ఉద్యమం వైపు రావడానికి గల బలమైన కారణం ఏంటంటే, ఒకటి మా ప్రాంతం హుజరాబాద్ ప్రాంతం విప్లవాలకు కిల్లాల వెల్లివిరిసినటువంటి సందర్భం. నేను 8th క్లాస్లోనే ఎలక్టెడ్ క్లాస్ రిప్రజెంటేటివ్ని, 9th క్లాస్ 10th క్లాస్లో కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ నేను. అంటే ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎన్నిక కాబడ్డటువంటి క్లాస్ రిప్రజెంటేటివ్ నేను. ఆనాడు మా ప్రాంతంలో విప్లవాలకు నాంది ప్రస్తావనగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులంతా కూడా నల్ల ఆదిరెడ్డి గారు, శనిగరం సాహు గారు, చాలామంది పీపుల్స్ వార్లో చాలా ప్రధానమైనటువంటి నాయకులు మా హుజరాబాద్ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు, లేదా మేము చదువుకుంటున్నటువంటి హై స్కూలు జూనియర్ కాలేజీలో చదువుకొని ఎదిగినటువంటి వాళ్ళు. ఆ ప్రభావం ఆ ప్రాంతంలో కొంత విప్లవం ఉన్నది, కొంత చైతన్యం ఉన్నది. కవులు, కళాకారులు, రచయితలు ప్రశ్నించేటటువంటి తత్వం మా యొక్క ప్రాంతంలో ఉన్నది. కాబట్టి అది సహజంగానే నాకు అలవడ్డదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. పరిణామ క్రమంలో మేము ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చాయి. రిజర్వేషన్లు రామారావు గారు ఒకటేసారి బీసీలకు 44% రిజర్వేషన్లు పెంచాడు మురళీధర్రావు గారి కమిషన్ రిపోర్ట్ ఆధారంగా. అప్పుడు వెనుకబడిన వర్గాలంతా కూడా ఒకవైపు, బలైన వర్గాలంతా ఒకవైపు, రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళు ఒకవైపుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా విడిపడిపోయి రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు. ఆ ఉద్యమాల సందర్భంలో అప్పుడు మేము విద్యార్థి నాయకుడిగా ఉన్నాను కాబట్టి కొంత నాకు మొదటి నుంచి బాగా చదివేటటువంటి అలా పుస్తకాలు చదవడము, దినపత్రికలను చదవడము, పెద్దవాళ్ళ గురించి తెలుసుకోవడము, ఆనాడు మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో అవలంబించినటువంటి పద్ధతులు. సాధారణంగా మహాత్మా గాంధీ గారి యొక్క జీవిత చరిత్రను మామూలుగా ఒక నావెల్లను ఒక పుస్తకంలో చదవలేదు. ఎత్తుగడలు, ఉప్పు సత్యాగ్రహం ఎందుకోసం చేశారు, విదేశీ వస్తు బహిష్కరణ ఎందుకోసం చేశారు, దానికి కారణం ఏమిటి, ఆయన అహింసా మార్గంలోనే ఎందుకు పోయాడు, హింసను ఎందుకు ప్రోత్సహించలేదు, భగత్ సింగ్ గారిని ఎందుకు వ్యతిరేకించాడు అనేటువంటి ప్రశ్నలు చిన్నప్పుడే నా లోపల అలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కావడం, ఆ దిశగా నా అధ్యయనం కొనసాగడం వల్ల ఒక అభ్యుదయ భావంతో చిన్నప్పటి నుండే నేను పెరగడం వల్ల నేను రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ పట్ల కొంత ఒక రకమైన భావాన్ని పెంచుకొని రిజర్వేషన్లను సమర్థించేటటువంటి దిశగా ఆ ఉద్యమానికి ఒక కార్యకర్తగా వెళ్తున్న క్రమంలోనే నాయకుడిగా తయారైపోయాను. ఎందుకంటే నేను తేజోవంతంగా ఉపన్యాసాలు ఇవ్వడము, చాలా సమాచారయుతంగా రిజర్వేషన్లు ఎందుకు, రిజర్వేషన్ల అవసరం ఎందుకు, రిజర్వేషన్లను కోరుకునేవారు ఎవరు, కోరుకోని వారెవరు అనేటువంటి దిశగా కూడా అనేకమైనటువంటి అధ్యయనాలు చేసి అసలు మురళీధర్రావు కమిషన్లో ఏం చెప్పబడ్డది, అంతకుముందు మొదటి బీసీ కమిషన్ అయినటువంటి అనంతరామన్ కమిషన్ 1970లో ఏం చెప్పింది, అసలు రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి ఈ రాష్ట్రంలో, రిజర్వేషన్లు ఎవరి కోసం వచ్చాయి, రిజర్వేషన్లు ఎక్కడ చెప్పబడ్డాయి అని చదువుతున్నటువంటి నేపథ్యంలో అది రాజ్యాంగంలోనే చెప్పబడ్డది. రాజ్యాంగంలోనే రిజర్వేషన్లు ఎవరైతే అవసరం ఉన్నదో వారికి కల్పించమని రాజ్యాంగం చెప్పినప్పుడు ఇవి ఉండకూడదని చెప్పి ప్రశ్నించి వీటిని తీసివేయాలని చెప్పి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించేటటువంటి వ్యవస్థ నుండి ఎదిగినటువంటి వాళ్ళ సరసన ఎదగాల్సినటువంటి వ్యక్తులు కూడా ఉండాలి. అప్పుడే ఈ సమాజంలో అంతరాలైనటువంటి సమాజం ఏర్పడుతుంది అనేటువంటి దిశగా ఇంత సిద్ధాంత భావజాలం అన్నాడు నా లోపల లేకపోయినా అంతరాలను గమనించి ఈ అంతరం ఏమిటి, ఈ తక్కువ చేసేతనం ఏమిటి, ఈ డబ్బు లేనివాడు, డబ్బున్నవాడు, చిన్న కులం వాడు, పెద్ద కులం వాడు అని చెప్పి విమర్శ చేయడం ఏమిటి అనేటువంటి
ప్రశ్నలు మాత్రం నాలో ఉండేది, ప్రశ్నించే తత్వం మాత్రం నాలో ఉండేది. ఇప్పుడు అక్కడ అంటే మనకి భద్రత గల ఉద్యోగం అనుకోండి, ఏదైనా సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి అంత మనకి సెక్యూరిటీ ఉండదు, ఆ భద్రత కూడా ఉండదు. మరి అలాంటప్పుడు ఎలా వచ్చారు అనేది ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉందంటారా మీకు? అంటే మా అమ్మ నాన్నగారు ఉపాధ్యాయులు, వారు ఏదో టీటీసీ చేసుకొని బీఈడీ చేసుకొని టీచర్ ఉద్యోగం చేయని ఆయన మనకెందుకు, మనం రాజకీయాలకు పనికిరాము, బాగానే ప్రశ్నిస్తున్నావు కానీ రేపొద్దున ఏం జరుగుతుందో అని చెప్పి ఆందోళన మాకున్నది. నువ్వు డిగ్రీ అయిపోయింది కాబట్టి బీఈడీ చేసేయి, బీఈడీ చేసేస్తే టీచర్ అయిపోతాం, మనకు బీసీలం కాబట్టి బీసీఏ రిజర్వేషన్ నీకున్నది, నువ్వు ఈజీగా అయిపోతావు అని చెప్తే కూడా నాకు మనస్కరించలేదు. ఎందుకో ఎక్కడో ఒక ఆవేదన, ఏదో సాధించాలన్న తపన, సమాజం నా కోసం ఎదురు చూస్తున్నదని చెప్పి నేను ఆనాడే అనుకున్నాను. అందుకోసం ఉద్యోగమా ఉద్యమమా, ఉద్యోగం అయితే నాకు నేను బ్రతుకుతా, ఉద్యమం అయితే 10 మందిని బతికించగలుగుతా. నేను పెద్ద విప్లవకారుని కాకపోవచ్చు, కానీ ఒక సమాజ పరివర్తకుడిని కూడా కాకపోవచ్చు. అంబేద్కర్ గారు ఎంత కష్టపడి రాజ్యాంగాన్ని రాసి ఎంత గొప్పవాడిగా ఎదిగి ఈ సమాజానికి ఒక వెలుగు దివ్వెలా నిలబడ్డాడు. మహాత్మా జ్యోతిబా పూలే, ఇలాంటి మహనీయులందరూ కూడా చాలామంది గొప్పగా నిలబడ్డారు. ఏం ఆశించి నిలబడ్డారు వాళ్ళు? ఈ సమాజం వాళ్ళకి ఏమిస్తుందని చెప్పి. ఒకవైపు పేదరికం, ఒకవైపు అవహేళన, ఒకవైపు అంటరానితనం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా గొప్పగా చదువుకొని 10 మందిని చదివించి 10 మందిని చైతన్యవంతపరిచి ఈ సమాజం గొప్పగా వర్ధిల్లాలని కోరుకున్నటువంటి మహనీయులు నడియాడినటువంటి గడ్డ మీద పుట్టినటువంటి మనం అంత గొప్ప వాళ్ళం కాకపోయినా కొంతవరకైనా పనిచేయాలనేటువంటి సంకల్పాన్ని నేను ఆనాడే సంకల్పించుకున్న, పని చేసుకుంటూ వచ్చాం. పరిణామక్రమంలో మండల్ కమిషన్ మూమెంట్ కూడా వచ్చింది, మండల కమండల అనేటువంటి ఉద్యమాలు కూడా వచ్చాయి. కానీ నేను మండల వైపు ఉన్నా. ఎవడైతే ఆర్ద్రతతో ఉన్నాడో, ఎవడైతే అవసరంగానే ఉన్నాడో, ఎవడైతే చేయూత కోసం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడో వారి పక్షాన నిలబడాలని చెప్పి ఆనాడున్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని, ఆ నాయకులు ఇచ్చినటువంటి సందేశాలు, ఆ నాయకుల యొక్క జీవితమే ఒక సందేశంగా తీసుకొని వారితో పాటు కలిసి పనిచేసేటువంటి క్రమంలో హైదరాబాద్ వరకు రావడం, ఆనాడే ఉద్యమ నాయకులుగా ఉన్నటువంటి పెద్ద నాయకులుగా ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఆ విధంగానే బాలాగౌడ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, దేశవ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటు గౌతు లచ్చన్న గారు, అగిశం వీరప్ప గారు, ఇలా చెబుతూ పోతూ ఉంటే చాలామంది మహానాయకులు ఈ బలహీన వర్గాల పక్షాన చాలా గొప్పగా పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క బాటలో నడుస్తున్నప్పుడు నాకు రావాల్సినటువంటి గుర్తింపు నాకు రావడం, నేను ఆర్ కృష్ణయ్య గారితో కలిసి పనిచేయడం, ఆ క్రమంలో నాకు బీసీ నాయకుడిగా చాలా పెద్ద గుర్తింపు వచ్చింది. పరిణామ క్రమంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా వారు నాకు బీసీ కమిషన్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో బీసీ కమిషన్ సభ్యుడిగా 2004లో అవకాశం ఇచ్చారు. దాని తర్వాత 9 వరకు ఉన్నాను. తర్వాత వారే ఎందుకోసమో రోజు నువ్వు బీసీల గురించి నువ్వు మాకు చెప్పడం కాదు, నువ్వే అసెంబ్లీలో మాట్లాడుకో, నువ్వే ఏం చేస్తావో చేసుకో అని చెప్పి 2009లో హుజురాబాద్ నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో తొలిసారిగా రీఆర్గనైజేషన్, పునర్విభజన జరిగిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గానికి అధికార పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు నా అభ్యర్థిత్వాన్ని వారు మన్నించడం జరిగింది. విరోచితంగా పోరాటం చేశాం, కొద్ది తేడాతో ఓటమి పాలైంది. మళ్ళీ 2010లో కూడా ఉప ఎన్నికల్లో నాకు టికెట్ ఇచ్చారు. ఒకవైపు ప్రత్యక్ష ఎన్నికల స్థాయికి, ఒక నామినేటెడ్ పదవి నుండి ప్రత్యక్ష ఎన్నికల స్థాయికి నిలబడగలిగేటటువంటి పరిస్థితిని నాకు చరిత్ర అవకాశం ఇచ్చింది. అందుకని ఉద్యమం ముఖ్యమా ఉద్యోగం ముఖ్యమా అంటే ఉద్యమమే గొప్పది, ఉద్యమం మాత్రమే ఇవాళ మీ ముందు నేను మాట్లాడుతూ ఉన్నాను, ఒక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా మాట్లాడుతూ ఉన్నాను. ఆనాడు ఉద్యమం చేస్తేనే కదా, ఆనాడు హక్కుల కోసం పోరాడుతూనే కదా, ఆనాడు దగాబడ్డటువంటి నా అన్నదమ్ముల కోసం దళపతిని కాకపోయినా వారికి ఒక దిక్సూచిగా నిలబడేటటువంటి వ్యక్తిగా నిలబడ్డందుకే కదా ఇవాళ ఈ అవకాశం వచ్చింది. అందుకని చరిత్ర ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తుంది. ఆ అవకాశాన్ని స్వీకరించి తమ గమ్యం ఎటువైపు, తమ గమనం ఎటువైపు అనేటువంటి ఒక నిర్దేశితమైనటువంటి లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ఎప్పుడైతే ముందుకు పోతామో అప్పుడు మాత్రమే చరిత్రలో మనకంటూ ఒక స్థానం ఉంటుందని చెప్పి నేను భావించడం ద్వారానే ఉద్యోగం భద్రత కాదు, ఉద్యమం భద్రత కాదు, ఉద్యమం అనేటువంటిది ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి అవకాశం ఇస్తుందని చెప్పి
నేను భావించి ఈ ఉద్యమ జీవితం వైపు రావడం జరిగింది. ఇప్పుడు నాదొక క్వశ్చన్ సార్, ఏంటంటే ఇప్పుడు జనాభాలో చూసినట్లయితే బీసీల శాతం కొంచెం ఎక్కువే ఉంటుంది. అందులో కులాలు, ఉపకులాలు ఉంటాయి, వాళ్ళ ఆచారాలు వేరే ఉంటాయి, కొన్ని చోట్ల అయితే వాళ్ళ సంస్కృతి కూడా వేరేగా ఉంటుంది. సో వీళ్ళందరినీ కూడా ఒక్కతాటికి తేవడానికి మీకు ఎక్కడొక్కడ ఖచ్చితంగా స్ట్రగుల్స్ అయితే ఖచ్చితంగా పడి ఉంటారు. ఖచ్చితంగా దాని గురించి చెప్పండి. 100% సార్. ఇది వసుదైక కుటుంబకం. అయితే షెడ్యూల్డ్ కులాలని, షెడ్యూల్డ్ తెగలని, వెనకబడిన తరగతులు, ఈ బీసీలకు, ఈ వెనకబడిన తరగతులకు వచ్చేసరికి మన రాష్ట్రంలోనైతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంకి పరిమితమై చూస్తే 130 కులాలు ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా 140, 145 కులాల వరకు ఉన్నాయి. ఇందులో అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు, అత్యల్ప జనాభా కలిగినటువంటి వాళ్ళు, మళ్ళీ దీంట్లో జనం ఎక్కువ ఉన్న వాళ్ళు, జనాధిక్యం కలిగిన వాళ్ళు, జనాధిక్యం లేని వాళ్ళు, ఈ తేడాలు. ఇందులో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, డబ్బు లేనటువంటి వాళ్ళు. వీటికి మించి సంచార విముక్త జాతులు, వీళ్ళు సంచారం చేసుకుని బతికేవాళ్ళు, భిక్షుక కులాలు, ఇవాటికి అదే పరిస్థితి. ఇట్లా చాలా తేడాలు కలిగినటువంటి సామాజిక కులాలు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు వాటిని పట్టి పీడిస్తున్నాయి. నువ్వు తక్కువ కులం వాడివి, నేను ఎక్కువ కులం వాడిని, నేను ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాడిని, నీకు ఎక్కువ జనాభా లేదు అనేటువంటి తేడాలు ఉన్నాయి. నేను ఎక్కువ డబ్బు గలవాడిని, నువ్వు డబ్బు లేని వాడివి. ఈ తేడాలు ఉన్నాయి. ఈ తేడాలన్నీ పోవాలి. అందుకోసమే రాజ్యాంగకర్తలు ఆనాడు రిజర్వేషన్లు ఉంటే ఈ తేడాలు పోతాయని చెప్పి ఈ బీసీలను కూడా తరగతులుగా విభజించి, కేటగిరీలుగా, ఏ గ్రూప్ అని, బి గ్రూప్, సి గ్రూప్, డి గ్రూప్, ఈ గ్రూప్, ఈ విధంగా గ్రూపులు పెట్టి చిన్న చిన్న కులాలను, సంచార కులాలను ఏ గ్రూపుగా, వృత్తి కులాలను బి గ్రూపుగా, లేదా ఇది సెక్యులర్ దేశం కాబట్టి దళితులైనప్పటికీ క్రిస్టియానిజం తీసుకుంటే సి గ్రూప్ అని, ఇతర కొంత ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు డి గ్రూప్ అని, ముస్లిం విశ్వాసంలో, ఇస్లాం విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రూప్ అని చెప్పి కేటగరైజ్ చేయడం జరిగింది. ఇది కొనసాగుతున్నది. ఆర్థిక అంతరాలు తగ్గడం లేదు. విద్యా ఉద్యోగ రంగంతో పాటు స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. అయితే డబ్బున్నటువంటి వాడు, పెద్ద కులం వాడే ఎదుగుతున్నాడనే విమర్శ ఈ సమాజంలో ఎప్పటికీ ఉన్నది. ఈ అంతరాలను తగ్గించేటటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా జరగాలి. అందుకోసమే నేను 2004లో బీసీ కమిషన్ సభ్యుడు అయిన తర్వాత 9 వరకు ఉన్నాను. 16 నుండి 19 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాను. 21 నుండి ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్గా కొనసాగుతున్నాను. ఒకనాడు బీసీ ఉద్యమకారుడిగా, ఇవాళ బీసీ కమిషన్ సభ్యుడిగా, చైర్మన్గా నా పాత్ర ఏమిటని చెప్పి నేను ముందే ఒక విస్పష్టమైనటువంటి నిర్దేశం చేసుకొని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని నేను పనిచేస్తూ ఉన్నాను. అందుకోసమే సంచార కులాల యొక్క జీవన స్థితిగతులు, వృత్తి కులాల యొక్క జీవన స్థితిగతులు, వ్యవసాయ ఆధారిత కులాల జీవన స్థితిగతులు, విముక్త జాతుల యొక్క జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దిశగా ఇవాళ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్గా సంపూర్ణమైనటువంటి ప్రభుత్వ సహకారంతో చాలా కోణాల్లో మా అధ్యయనం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి లక్ష్యం లేకుండా నేనేం లేను. ఈ సమాజంలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు, మమ్మల్ని ఆదుకుంటే కానీ మేము బతకలేము అనేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉన్నది. ఇప్పటికి కూడా 130 కులాలలో ఇప్పటికి కూడా 100 కులాలు, అసలు పార్లమెంట్ ఎక్కడ ఉంటుందో తెలియని వాళ్ళు, అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలియని వాళ్ళు ఉన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వార్డు సభ్యులు కూడా కానటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. రిజర్వేషన్ల అమలు ఎంత గొప్పదో ఆ రిజర్వేషన్ల ఫలాలు క్షేత్రస్థాయి వరకు వెళ్ళి ఒక సంచార కులం వాడు, ఒక విముక్త జాతి వాడు, ఒక జనాధిక్యం లేనటువంటి వాడు, అన్ని రకాలుగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడినటువంటి వాడికి ఆ ఫలం అందాలి. ఆ ఫలం అందడం వల్లనే ఈ సమాజంలో ప్రగతి ఏర్పడుతుందని చెప్పి భావించేటటువంటి వాళ్ళు నేను కూడా ఒకరిని. అందుకోసం బీసీ కమిషన్ చైర్మన్గా అనేక కోణాల్లో ఎప్పటికప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణన చేయాలని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఎవరి లెక్కలు వాళ్ళకు తీసి ఏ రంగాల్లో వాళ్ళు వెనుకబడి ఉన్నారు,
తమాషా ప్రకారం వారి ప్రాతినిధ్యం ఉన్నదా లేదా, లేకపోతే ఎందుకు లేదు, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన పథకాలు పెట్టాలి, ఏ విధంగా వారిని ముందుకు తీసుకుపోవాలనేటువంటి దిశగా ప్రయత్నాలు జరగాలన్నప్పుడు ఈ గణన అవసరం. ఆ గణన ప్రభుత్వమే శాస్త్రీయంగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దశలో నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఉండడం, అలాంటి ప్రయత్నంలో నా భాగం కూడా ఉండడం, నా యోగదానం కూడా ఉండడం నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ఇది సమాజంలో అంతరాలు సృష్టించడానికి కాదు. గణన చేయడం అంటే ఎవరు లెక్కలు ఎంత ఉన్నదో తెలిస్తే ఎక్కడ మాకు అన్యాయం జరుగుతుందో అని చెప్పి భావించేటటువంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. అది తప్పు అని నేను అంటున్నా. ఇది ఎన్నికల సమయం కాబట్టి ఏ రాజకీయ నాయకుడి పేరు కానీ వ్యవస్థ కానీ వారి పేరు ఉచ్చరించదని నేను చెప్పదలుచుకోలే. కానీ చాలా ప్రముఖమైనటువంటి నాయకుడు ఈ మధ్యకాలంలో గణన అనేటువంటిది ఎక్స్రే లాంటిదని చెప్తా ఉన్నాడు ఆయన. అది సరి అయినటువంటిదని నేను అంటా ఉన్నాను. ఈ శరీరంలో రోగం ఎక్కడున్నదని తెలుసుకోవాలంటే ఎక్స్రే చేస్తేనే కదా, ఎక్స్రే ద్వారా తెలుస్తుంది. ఆ కులగణన కూడా ఎక్స్రే లాంటిది. ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఆ నాయకుడు ఏదైతే చెప్తా ఉన్నాడో, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎన్నికల సమయం కాబట్టి వారి పేరు ఉచ్చరించడం లేదు. నేను ఒక పార్టీకి మద్దతు పలికినట్టుగా ఉండడానికి అవకాశం లేని పదవిలో ఉన్నాను కాబట్టి నేను ఏ రాజకీయ పార్టీ గురించి కానీ నాయకుల గురించి కానీ పేర్లు ఉచ్చరించకుండా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన పూర్తయి ఎవరి లెక్కలు వాళ్ళకి తెలిస్తే ఎవరు ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళు, ఎవరు ప్రాతినిధ్యం ఉన్నటువంటి వాళ్ళు, సంచార జాతులుగా, విముక్త జాతులుగా, భిక్షుక కులాలుగా ఇప్పటికి కూడా దారిద్ర్యరేఖ దిగువన ఎందుకు మగ్గుతున్నారనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి కులగణన అనేటువంటిది చాలా గొప్పది. ఈ సమాజం ముక్త కంఠంతో దాన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తిగా, ఆ వర్గాలకు సంబంధించినటువంటి ఒక కమిషన్ చైర్మన్గా నేను తప్పనిసరిగా ఈ విషయంలో నా యొక్క పూర్తి సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు సెంట్రల్ నుంచి చూస్తే మనకి సో ఒక మంత్రిత్వ శాఖ కూడా కావాలని అప్పుడు మీరు పోరాడారు కూడా. అవును. సో అది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటారు? అది సాటిస్ఫాక్షన్గా పనులు అనేవి జరుగుతున్నాయి అంటారు? అంటే నేనేమంటున్నా, ఇంతకుముందు చెప్పాను, ఎన్నికల సమయం కాబట్టి కొన్ని విషయాలను డిమాండ్ రూపంలో కానీ ఒక ప్రభుత్వం మీద కానీ ఒక తీరుగా నేను మాట్లాడడానికి అవకాశం లేదు. కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి 25 సంవత్సరాల పోరాటం అది. అవును. ఇవాటి కూడా నెరవేరలేదు. 1931 తర్వాత, అంటే బ్రిటిషర్స్ తర్వాత కులగణన ఇంతవరకు జరగలేదు. మధ్యలో ఒకసారి జరిగింది 2011లో. కానీ ఆ లెక్కలు ఎందుకు చదువునో బయటికి రాలేదు. ఇవ్వము అని ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఇవ్వండి అని చెప్పి ప్రజలు కోరుతున్నారు. కొత్తగా చేయమని కోరితే చెయ్యమని చెప్తా ఉన్నారు. ఇట్లా ఒక సందిగ్ధ అవస్థ. ఈ దేశంలో చాలా వేదికల మీద నేను చాలా సందర్భాల్లో నేను మాట్లాడని మళ్ళీ చెప్తా ఉన్నాను. పశుపక్షాదులకు, సరీసృపాలకు కూడా, అంటే పాములకు, తేళ్లకు, కప్పలకు, నక్కలకు, కుక్కలకు లెక్కలు ఉన్నాయి. బీసీలకు లెక్కలు లేవు. లెక్కలు తీయండి అంటే తీయమంటారు. ఇది జాతీయ స్థాయిలో జరగాల్సినటువంటి కార్యక్రమం. గణన అనేటువంటి సెన్సస్ అనేటువంటిది రిజిస్టర్ జనరల్ కమిషనర్ సెన్సస్ గారు చేయాలి. వారు చేయడం లేదు, వారు చేయమంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వారు వారికి ఆదేశాలు ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు పరిమితమైనటువంటి అధికారాలు, అపరిమితంగా ఉండవు. సర్వేల పేరిట వెళ్ళాలి, గణన పేరిట వెళ్ళే అవకాశం లేదు. ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కులగణన చేయడానికి ముందుకు రావడం అనేటువంటిది గొప్ప విషయం. మనం అందరం కూడా దాన్ని స్వాగతించాలి. అంతేగాని దాని ద్వారా అంతరాలు పెరుగుతాయి, వైషమ్యాలు పెరుగుతాయి అనేటువంటి వాదనలు చేసేటటువంటి వాతావరణం మనకు వినబడతా ఉంది. అది సరైనది కాదు, అది హేతుబద్ధమైనటువంటి ఆలోచన కాదు. ఎవడైతే అవసరం ఉన్నదో ఆ అవసరాన్ని తీర్చాలి. ఈ దేశంలో విద్య, వైద్యం పూర్తి స్థాయిలో ఉచితంగా వచ్చిందనుకోండి, ఏ సమస్య ఉండదు. ఉచితంగా పూర్తి స్థాయిలో విద్య, పూర్తి స్థాయిలో వైద్యం, ఇది దిశగా వ్యవస్థలు రూపాంతరం చెందాలి. అవి చేయకపోవడం ద్వారా ఏమవుతున్నది? అంతరాలు పెరిగిపోతున్నాయి. ఒక విలాసవంతమైనటువంటి వివాహం జరుగుతూ ఉంటే వాళ్ళు విధిల్చినటువంటి ఆహారం కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు బయట చాలా మంది. ఇది భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం.
పంచపక్ష పరమాన్నాలు వాడెందుకు తింటాడు? మిగిలిన ఎంగిలి మెతుకుల కోసం వీడెందుకు ఎదురు చూస్తాడు? ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లవుతుంది? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అంటాం, ప్రజల చేత మొత్తం ఏర్పాటైనటువంటి వ్యవస్థ అని చెప్పుకుంటాం. దీనికి ఒక రాజ్యాంగం ఉంటుంది, రాజ్యాంగంలో బోల్డన్ని అధికారాలు ఉంటాయి. అవసరాల కొద్దీ 100 సార్లకు పైగా అధికారాలను అమెండ్మెంట్స్ చేసుకుంటారు. కానీ ఈ పేదవాడి గురించి ఎందుకు ఆలోచించారనేటువంటి చర్చ జరుగుతున్నది. పేదరికం నిర్వచనం ఇవాళ ఇంతవరకు ఎవడు ఇవ్వలేదు. రంగరాజన్ కమిషన్ కావచ్చు, సురేష్ టెండూల్కర్ కమిషన్ కావచ్చు, అనేక మంది గతంలో ఉన్నటువంటి ప్రణాళికా సంఘం కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి నీతి ఆయోగ్ కావచ్చు, ఏ ఆయోగులు ఏ ఆలోచనలు ఈ యొక్క పేదవాళ్ళ పేదరికం యొక్క నిర్వచనం చెప్పడం కానీ, గ్రామీణ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళ యొక్క సరాసరి ఆదాయం ఎంత, సగటు ఆదాయం ఎంత, పట్టణంలో బతుకుతున్నటువంటి వారి సగటు ఆదాయం ఎంత, తలసరి ఆదాయం ఎంత, వీరి యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా లేదా, మెరుగుదల కాకపోవడానికి గల కారణం ఏమిటి, ఈ అంతరాలు ఎందుకు ఉన్నాయి, అంతరాలను తగ్గించడానికి ఏం ప్రణాళికలు చేయాలని చెప్పి ఏ పంచవర్ష ప్రణాళికలు కూడా, ఏ నీతి ఆయోగులు కూడా ఇంతవరకు ఏం చేయలేదు. నీతి ఆయోగ్ ఏర్పడి వాళ్ళ చాలా కాలం అయినప్పటికీ గతంలో ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు చాలా ప్రణాళికలు సంచార కులాలకు కావచ్చు, పేదరికం గురించి కావచ్చు, మిగతా వాటి గురించి ప్రణాళికలు వేసి కొంత ప్రయత్నం చేశారు. ఇవాళ నీతి ఆయోగ్ గురించి నేను మాట్లాడితే ఎవరినైనా విమర్శించినట్టు అవుతుంది. నేను విమర్శ కోసం చెప్పడం లేదు, నేను ఎవరిని విమర్శించడం లేదు. నీతి ఆయోగ్ ద్వారా వారు ఇంతవరకు పేదరికం మీద ఒక కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేయలేదు. ఇవాళ నేను ఒక పౌరుడిగా నేను అడుగుతా ఉన్నాను. ప్రతిసారి పులుల లెక్కలు తీస్తున్నాం, జింకల లెక్కలు చేస్తున్నాం, ఏనుగుల లెక్కలు తీస్తున్నాం. అంతరించిపోతున్నాయి, కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం. గొప్పది, ప్రమోషన్ కూడా చేస్తున్నాం. మరి అంతరించిపోతున్న మనుషుల గురించి ఆలోచించమా? మానవ సమూహాల గురించి ఆలోచించమా? ఆశ్రిత కుల వ్యవస్థ గురించి ఆలోచించమా? అంతరించిపోతున్నటువంటి కళారూపాలను, కళాకారులను, ఆశ్రితులుగా ఉన్నటువంటి మానవ సమూహాల గురించి ఆలోచించాలి కదా. ఒకనాడు అద్భుతమైనటువంటి కళాకారులుగా బాసిల్లినటువంటి కళాకారుల యొక్క సమూహం ఇవాళ కనిపించడం లేదు. వాళ్ళని ఆశ్రయించేవాడు లేడు. గంగిరెడ్ల వాడి వాళ్ళు ఏం చేస్తున్నాడు? గంగిరెద్దు అంటే ఎద్దును పట్టుకొని తిరగాలి, కుక్కని పట్టుకొని తిరుగుతున్నాడు. ఏమయ్యా కుక్కని పట్టుకొని తిరుగుతున్నాడు? నాకే తిండి లేదంటే నేను ఎద్దును పట్టుకొని ఎక్కడ తిరగాలి, దానికి ఎక్కడ భోజనం పెట్టాలంటున్నాడు. మనకు సంక్రాంతి సందర్భంగానో మరొక పండుగ సందర్భంగానో గంగిరెద్దుల వాడు వస్తున్నాడు అని చెప్పి అంటున్నాం. హరిదాసు గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆనాడు బియ్యం పోస్తే సంవత్సరం అంతా బతుకుతాడు వాడు. కాబట్టి చిరుతలు పట్టుకొని ఉన్నటువంటి దాసరి వాడి గురించో, హరిదాసుల గురించో, గంగిరెద్దుల వారి గురించో, కాటిపాపల గురించి, బరేల్ గ్రౌండ్స్, సత్య హరిశ్చంద్రుడు అని చెప్పుకునేటటువంటి గొప్ప సనాతనమైన ధర్మంలో ఉన్నటువంటి వాడు, ఆ సత్య హరిశ్చంద్రుడి పాత్రలో ఉన్నటువంటి ఆ కాటిపాపల వాడు ఎక్కడ బతుకుతున్నాడో ఇవాళ సమాజానికి తెలుసా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది వాళ్ళ కోరుకోవాలి. బహురూపు వాడు, బాలసంతు వాడు, దొమ్మరివాడు, అద్భుతమైనటువంటి విద్యలు ప్రదర్శించినటువంటి వాళ్ళు ఇవాళ కనుమరుగైపోతున్నారు. సాధనాసూరులు ఎక్కడున్నాడు? కాటిపాపల వాడు ఎక్కడున్నాడు? కాకి పడగల వాడు ఎక్కడున్నాడు? ఏనుటి వారు ఎక్కడున్నాడు? భాగవతుల వారు ఎక్కడున్నాడు? భాగవతుల వారి గురించి గొప్ప రామాయణము, మహాభారతము, అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కథారూపాలను ఆనాడు పల్లె సీమలలో మనల్ని జనరంజకం చేసినటువంటి ఆ కళాకారులు ఏమైపోతున్నారు? వాళ్ళంతా కూడా పేదవాళ్ళే కదా, వాళ్ళంతా కూడా వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళే కదా. వారిని వాళ్ళ మనం జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వారికి విద్యాబుద్ధులు ఉచితంగా అందజేసి రిజర్వేషన్ల గొప్పతనం చెప్పి వారిని గొప్ప పౌరులుగా నిలబెట్టాల్సినటువంటి సామాజికమైనటువంటి బాధ్యత ఇవాళ వ్యవస్థలో ఉన్నది. ఆ దిశగా ప్రయత్నం చేయాలనేటువంటి దిశగా ఇవాళ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ బీసీ కమిషన్ చాలా మహోన్నతమైనటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నది. అందుకు సమాజంలో ఉన్నటువంటి విజ్ఞులు, మేధావులు, సామాజికవేత్తలు, కుల సంఘాల నాయకులు కావాల్సినటువంటి సహకారాన్ని అందించాలి, సమాచారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే పరిమితమైనటువంటి వ్యవస్థతో ఉన్నటువంటి కమిషన్ మొత్తం చేయలేదు. ప్రభుత్వానికి కూడా అనేకమైన ప్రాధాన్యాలు ఉంటాయి. ఆ ప్రాధాన్యాలను ముందు పెట్టుకొని పోతారు. ఒక బీసీ కమిషన్ ఉంది కదా, ఒక వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థ చూసుకుంటుంది అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. మాకు పరిమితమైనటువంటి వ్యవస్థ ఉంటుంది.
అందుకని ఇంకా చాలామంది చిన్న చిన్న సామాజిక వర్గాలు ఎక్కడెక్కడో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మేము అప్పుడు ఇంతమంది చెప్పినటువంటి ఏనూటి వారు, భాగవతుల వారు, కాకిపడగల వారు, మాసయ్యలు, గంజికూటి, తెరచీరల వారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా భిక్షుక కళాకారులు, అద్భుతమైనటువంటి కళాకారులు, నిరక్షరాసులైన ఒక్క అక్షర దోషం, హల్లు దోషం లేకుండా రామాయణాన్ని, భాగవతాన్ని అద్భుతమైనటువంటి గాత్రంతో గానం చేసి రంజింపజేసినటువంటి కళాకారులు నిర్వీర్యమవుతూ ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళని గుర్తించి ఆనాటి ప్రభుత్వానికి మేము సిఫారసు చేస్తే వాళ్ళందరినీ కూడా బీసీ జాబితాలో కలపడం జరిగింది. ఇంకా ఎన్ని కులాలు ఉన్నాయో సమాజంలో వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్క వ్యవస్థగా, ఒక వెనుకబడిన తరగతుల కమిషను, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసేది కాదు. యావత్ సమాజంలో ఉన్నటువంటి బహుజన సంఘాల నాయకులు ఒక బాధ్యతగా తీసుకొని ఎక్కడైతే అంతరించిపోతున్నారో, ఎక్కడైతే అవకాశం కల్పించాలని చెప్పి ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా కమిషన్ల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి వారిని జనజీవన స్రవంతిలో కలిపి ఈ ఆధునిక అభివృద్ధికి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి ఒక బాధ్యత అందరి మీద ఉందని చెప్పి నేను తప్పనిసరిగా మీ టీవీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు చూస్తే మీరు అన్నారు ఇందాక ఏంటంటే తలసరి ఆదాయం అనేది ఒకటి ఉండాలి, మనకి ఎవరైతే కుల విభజన అనేది జరుగుతుందో అప్పుడే వస్తుందని. దానికోసం కరెక్ట్గా ఏం చేయాలంటారు? ఇప్పుడు ఒకటి, సాధికారత పెంచాలి, ఎంపవర్మెంట్. ఒక కార్పొరేషన్ ద్వారా, చాలా కార్పొరేషన్స్ ప్రభుత్వాలు పెడతా ఉంటాయి. కార్పొరేషన్ల ద్వారా ఒక రుణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చేటటువంటి రుణము వారి జీవితాన్ని మార్చేలా ఉండాలి. వారు ఏ పని చేస్తున్నారో దానికి ఆర్థిక చేయూతను అందించడం ద్వారా ఆర్థికంగా ఆ సహకారాన్ని తీసుకొని అభివృద్ధిలోకి వచ్చి ఆ రుణాన్ని కిస్తీల రూపంలో కట్టేటటువంటి విధంగా మనం ఒక బాధ్యతని సమాజంలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో నిరాశ్రయులైనటువంటి సంచార కులాలకు లేదా చాలా తక్కువ ఆర్థిక ప్రమాణాలతో బ్రతికేటటువంటి వాళ్లకు ఉచితంగా రుణం ఇవ్వడం అనేది గొప్ప విషయం. కానీ కొంత రీపేమెంట్ చేయగలుగుతారు అనేటువంటి వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు ఏ వృత్తి అవలంబిస్తున్నారు, లేదా ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గం ఏ విధంగా ఇవ్వాలి? స్కిల్ డెవలప్మెంట్. ఒక సెల్ ఫోన్ తయారు చేసేటటువంటి దానిలో నిపుణత ఇప్పించండి, ఒక కంప్యూటర్ను బాగు చేయడంలో నిపుణత ఇప్పించండి, లేదా అతనికి ఏ విషయంలో జిజ్ఞాస ఉన్నదో ఆ జిజ్ఞాసలో అతనిలో ఉన్నటువంటి ఆ స్కిల్ని బయటికి తీసుకు దాంట్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి శిక్షణ ఇప్పించండి. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత రుణం ఇవ్వండి. రుణం ఇచ్చిన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడి కొంత సమయం ఇచ్చిన తర్వాత దాన్ని పేమెంట్ చేయమనండి. ఎందుకంటే డబ్బు తిరిగి రావడం ద్వారా ఈ డబ్బును మరొకరికి మనం రుణం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. రెండు రుణాలు ఇచ్చేది రెండు విధాలుగా ఉండాలి. ఒకటి, పూర్తిగా ఉచితంగా ఇవ్వడం. ఒక భిక్షుక కులం వాడు ఉంటాడు, వాడికి సూరిటీలు దొరకవు, చెట్టు కింద ఉంటాడు, ఇల్లు లేదు, ఏమీ లేదు. నువ్వు 2 సూరిటీలు తీసుకురాపో, 2 గెజెట్ ఆఫీసర్ తీసుకురాపో, అఫిడవిట్ తీసుకురాపో అని తీసుకురాలేదు. అంతేగా, తినడానికి తిండి లేని వాడికి షరతులు అవసరం లేదు. కొంత స్థిరపడి కొంత బాగా ఉండి పేమెంట్ చేయగలిగే వాడికి 1 లక్ష రూపాయలు ఇవ్వద్దు, 20 లక్షల 10 లక్షల స్కీమ్ పెట్టి మళ్ళీ దాన్ని ఇన్స్టాల్మెంట్స్ తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్తో, తక్కువ వడ్డీతో రీపేమెంట్ చేసేటటువంటి విధంగా ఒక సాధికారితను, ఒక బాధ్యతను మనం పెంచేటటువంటి విధంగా మన పథకాలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటివి ఏంటంటే కేవలం కొన్ని సందర్భాల్లో వారి యొక్క అవసరాల నిమిత్తం ఆ స్కీమ్ను పెట్టడం, తర్వాత అది స్కామ్ అయిపోవడం, తర్వాత అది మర్చిపోవడం, వీడి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉండడం. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఏ వ్యవస్థలైనా ఆ సామాజిక వర్గం వాళ్ళను, ఆ నాయకులను, ఆ ప్రతినిధులను, ఆ నిపుణత కలిగినటువంటి వృత్తికారులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విధంగా చర్చలు జరిపిన తర్వాత పథక రచన చేసి ఆ పథకాన్ని అమలు చేసేటటువంటి విధంగా మనం ముందు తీసుకుపోవాలి. అప్పుడు బాధ్యత పెరుగుతుంది, బరువు పెరుగుతుంది, జీవన భద్రత పెరుగుతుంది. వాడి కుటుంబాన్ని తన కాళ్ళ మీద నిలబడి నడిపించుకునేటటువంటి విధంగా ముందుకు తీసుకుపోతారు. అందుకని ఇంకా నేను దీంట్లో ఇంకా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడదలుచుకోలేదు. 2 దశలుగా, ఒకటి పూర్తిగా ఉచితంగా ఇవ్వడం, ఒకటి ఇన్స్టాల్మెంట్. ఈ 2 పద్ధతుల్లో రుణ సౌకర్యాలు కలిగించేటటువంటి విధంగా
పథక రచన చేసి ముందుకు సాగిస్తే ఆ విధంగానే స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా చేయాలి. గతంలో స్కిల్ డెవలప్మెంట్ పేరిట అటు కేంద్ర నిధులు ఇటు రాష్ట్రాల నిధులు బోర్డులన్నీ వచ్చినాయి. అవి ఎక్కడికి పోయినాయి ఏంటి అనేది నేను ఇప్పుడు కాదు కాబట్టి నేను ఎక్కువ దాని క్యాగును కాదు కదా, నేను సిఏజీ కాదు కాబట్టి దాని ఎక్కువ చర్చ చేయలేను. నేను దాని లోతులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఫలితాలు మాత్రం లేవని చెప్పగలుగుతాను. ఏది కూడా ఫలవంతంగా ఉండాలి, ఫలితాలు సాధించే విధంగా ఉండాలి, జీవన ప్రమాణాల మెరుగుదల ఉండాలి, తాను తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా ఉండాలి, పే బ్యాక్ టు ది సొసైటీ మాదిరిగా కూడా వాడు జీవించేటటువంటి విధంగా ఉండాలి. ఈ విధంగా పథక రచన జరిగి ముందుకు పోవాలి. అందులో భాగంగా కమిషన్ కూడా కొన్ని ప్లాన్స్ చేస్తూ ఉన్నాం. మేము అప్రోప్రియేట్ టైంలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందజేస్తాం. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా అలాంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి వారిని కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ మధ్యకాలంలో మేము భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూసి వచ్చాం. మన వాళ్ళకి ఏ విధంగా ఏమైనా సజెషన్స్ చేయవచ్చునా అని. బీసీ కమిషన్ నివేదికలు ఇస్తున్నప్పుడు యాక్సిలరీగా ఇలాంటి అనుబంధమైనటువంటి సిఫారసులు కూడా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ని చూసి వచ్చాం. ఆ మధ్యకాలంలో మధ్యప్రదేశ్కి వెళ్ళాం, తమిళనాడుకి వెళ్ళాం, కర్ణాటక వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి కొన్ని వృత్తిదారులకు సంబంధించినటువంటి ఆ వృత్తి నైపుణ్యాలు, వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నారు, ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ ఉందనేటువంటి దాని మీద కూడా మేము అధ్యయనం చేసి వచ్చాం. వాటిని అన్నిటి కూడా బాగా తయారు చేస్తూ ఉన్నాం. అప్రోప్రియేట్ టైంలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి మా నివేదికల్లో వాటిని సమయస్ఫూర్తిగా పొందుపరిచి అందజేస్తాం. ఎంపవర్మెంట్కి ఓకే, ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు రిజర్వేషన్స్ కానీ అవి కానీ ఈ క్రిమి లేయర్లో ఎలాంటి మార్పులు అనేది రావాలంటారు? ఎలాంటి గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయంటే? అంటే డిఓపిటి అది కేంద్ర ప్రభుత్వం ఒక శాఖ, దాన్ని పక్కన పెడితే మండల్ కమిషన్ సిఫారసుల సందర్భంలో సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇందిరా సహాని కేసులో బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక క్రిమి లేయర్ను కూడా పెట్టండి, మొదటి దశలో ఒక 1 lakh పెట్టండి అని చెప్పింది. ఇప్పుడు రామ్ సింగ్ కమిటీని వేశారు, ఆ కమిటీ ఒక 1 lakh పెట్టాలని చెప్పింది. ఏది క్రిమి లేయర్ని. దాన్ని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేసి తలసరి ఆదాయాన్ని ధరల పట్టికను తీసుకొని దానికి అనుగుణంగా ఎంత పెడితే నీడీ పీపుల్కు ఈ క్రిమి లేయర్ వర్తించకుండా లాభం జరుగుతుంది. ఎందుకంటే సమాజంలో ఉన్నత శ్రేణి, సంపన్న శ్రేణి ఉంటారు. సంపన్న శ్రేణిని తీసేసినప్పుడు పేదవాళ్ళకు అవకాశం వస్తుంది, మధ్యతరగతి వాళ్ళకు అవకాశం వస్తుంది అనేటువంటిది గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఆలోచన విధానం. అందుకని సంపన్న శ్రేణి, క్రిమి లేయర్ అంటే ఏమిటి? సంపన్న శ్రేణి, పైన ఉన్నటువంటి సంపన్న శ్రేణిని తొలగిస్తే మిగతా వాళ్ళకి అవకాశం వస్తుంది. కానీ పరిణామ క్రమంలో ఏం జరుగుతూ ఉన్నది? డిఓబిటి గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 2-3 సంవత్సరాలకు రివ్యూ చేయడం లేదు అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. అవ్వట్లేదు, చేయడం లేదు. ఇప్పుడు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, తలసరి ఆదాయం తగ్గిపోతూ ఉంది, ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి, ప్రైవేటీకరణ పెరిగిపోతూ ఉన్నది. కానీ దానికి అనుగుణంగా మరి ఇవన్నీ పెరిగినప్పుడు సామాన్యుడి యొక్క ఆదాయ వనరులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఆదాయ వనరులు పెరగకున్నా రూపాయి విలువ తగ్గిపోతున్నది, ద్రవ్యోల్బణం తగ్గిపోతున్నది. రూపాయి విలువ తగ్గిపోతున్నప్పుడు 1 రూపాయికి రావాల్సింది 10 రూపాయలకు వస్తున్నది. సో అప్పుడు వాడు 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి వాడు సంపన్న శ్రేణి అంటే ఎట్లా? మనం కరెక్ట్. వానికి ఆదాయ వనరులు పెంచవు, లేదా రూపాయి విలువ తగ్గకుండా చూడవు. ఈ సంపన్న శ్రేణి అనేటువంటి దాన్ని 3 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయవు. రివ్యూ చేసి ధరల పట్టిక, వాడి యొక్క జీవన స్థితిగతులను, వారి యొక్క వేతనాలను లేదా సంపదను తీసుకొని దాన్ని కూడా ఎన్హాన్స్ చేయాలి. ఉదాహరణకు 8 లక్షలు ఉందనుకోండి కేంద్రంలో ఇప్పుడు క్రిమి లేయర్. ఇప్పుడు 2017 నుంచి ఇప్పటి వరకు దాన్ని రివ్యూ చేయలేదు, మార్చలా. కేంద్ర ప్రభుత్వం యొక్క డిఓపిటి గైడ్ లైన్స్ 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాల కోసం పెంచాలని చెప్పింది. అది పెంచరు. అదే 8 లక్షలు కొనసాగుతోంది. అదే 8 లక్షలు కొనసాగడం ద్వారా ఏమవుతుందంటే చాలామంది క్రిమిలేయర్ బారిన పడిపోయి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ ఓబీసీ రిజర్వేషన్లు అన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆలోచించాలి. ప్రభుత్వాలు రూపకల్పన చేసినటువంటి లేదా చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి డిఓపిటి గైడ్లైన్స్ని మనం అమలు చేయకపోతే, చేయాల్సినటువంటి వ్యవస్థనే చేయనప్పుడు ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ప్రైవేటీకరణ పెరిగిపోయింది, చాలా సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. ప్రైవేటీకరణ పెరగడం ద్వారా వాడికి ఈ సంస్థ ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్కి అమ్మేసినావు, నో రిజర్వేషన్లు.
ఇట్లా మొత్తం ప్రైవేటీకరణ జరిగిపోతున్నది. తలసరి ఆదాయం పెంచడం లేదు, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉన్నది, క్రిమి లేయర్ను రివ్యూ చేయడం లేదు. క్రిమి లేయర్ ఎందుకోసం పెట్టినారు? సంపన్న శ్రేణి కాకుండా పేదవాళ్ళకు మిగతా వాళ్ళకు రావాలని చెప్పి. నువ్వు అది చేయడం ద్వారా ఏమవుతుంది? మీరే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఆ డిఓపిటి గైడ్లైన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయనప్పుడు పేదవాడికి అన్యాయం జరుగుతోంది. మీకు ఓబీసీ రిజర్వేషన్లు అనేటువంటిది 27% ఉండాలి. 27% అభ్యర్థులు దొరకడం లేదు. ఎందుకంటే వాడికి క్రిమి లేయర్ కింద కొట్టేయబడుతున్నాడు. వాడు ఆదాయ వనరులు లేకపోయినా, సంపన్న శ్రేణి కాకపోయినా, నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు కాబట్టి, నువ్వు 8 లక్షలు నీ దాడుతున్నది కాబట్టి నీకు సర్టిఫికేట్ ఇవ్వమంటున్నాడు వాడు. ఇది అన్యాయం. ఇలాంటివి సమాజంలో ఒక అభద్రతను, ఒక ఆందోళన రేకెత్తిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతూ ఉన్నది. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, నిబంధనల ప్రకారం ఎవరికి అందాల్సినటువంటి వాట వారికి అందాలి, ఎవరికి కలగాల్సినటువంటి ప్రయోజనాలు వాళ్ళకి కలగాలి. కులగణన చేయకుండా, డిఓపిటి గైడ్లైన్స్ను ఏర్పాటు చేయకుండా, ఉద్యోగ కల్పనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా, రిజర్వేషన్ల శాతానికి అనుగుణమైనటువంటి అభ్యర్థులు దొరకనప్పుడు మీరు బ్యాక్లాగ్ సిస్టమ్ పెట్టకుండా వేరే వాళ్ళకి కేటాయించి వేరే అప్పర్ కమ్యూనిటీకి పై లేయర్కి వెళ్ళిపోతా ఉన్నాయి. రిజర్వ్డ్ సీట్లు క్రిమి లేయర్కి వెళ్ళిపోతున్నాయి. అంటే క్రిమి లేయర్ పెట్టింది ఎవరికయ్యా అంటే రిజర్వేషన్లు వర్తించకుండా ఈ వర్గాలను అణచివేయడానికి అనేటువంటి విమర్శలు ఇవాళ పెద్ద ఎత్తున సమాజంలో వస్తున్నది. ఇది అశాంతికి దారితీస్తున్నది. ఇది శాంతి భద్రతల విఘాతం కలిగించేటటువంటి వ్యవస్థల రూపకల్పనకు దారితీస్తున్నది. ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి. కేంద్రంలో ఎవరన్నా ఉండవచ్చు. కేంద్రం చేయాల్సిన పనులు కేంద్రం చేయాలి, రాష్ట్రం చేయాల్సినటువంటి పనులు రాష్ట్రం చేయాలి. కేంద్రం చేయాల్సిన పని కేంద్రం చేయనప్పుడు రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయితే న్యాయస్థానాలు మళ్ళీ నీకు అధికారం లేదు అంటున్నాయి. ఇది ఒక ఆందోళన, ఒక అభద్రత, ఒక అయోమయమైనటువంటి, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం, ప్రజాస్వామ్యం ఇది పరిడవిల్లడం కాదు అనేటువంటిది ఆలోచన చేయాలని చెప్పి ఒక పౌరుడిగా నేను తప్పనిసరిగా వ్యవస్థలకు నేను మనవి చేస్తాను. సార్, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఉద్యోగం వదిలేరు, ఉద్యమంకి వచ్చారు. సో ఉద్యమం నుంచి ఒక బీసీ బలహీన వర్గాల గొంతుగా మారారు. సో అక్కడి నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి అసలు ఏంటి ఆ కాంట్రాస్ట్ అనేది? అంటే ఆ బీజం ఎక్కడ పడింది? అంటే బీసీ కమిషన్ సభ్యుడిగా నేను రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారితో నాకు 90s నుంచే మంచి సంబంధం. వారు పిసిసి అధ్యక్షుడు కాకముందు నుంచే నాకు రాజశేఖర రెడ్డి గారితో ఒక అనుబంధం ఏర్పడ్డది అనుకోకుండా. అది కొనసాగుతూ వస్తున్న దశలో నేను చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కలిసినా ఈ బీసీల సమస్యలు, ఈ దేశంలో ఉన్న బీసీలను అడ్రస్ చేయకుండా, వారి సమస్యలు పరిష్కరించకుండా దేశం అభివృద్ధి చెందదు, రాష్ట్రం అభివృద్ధి చెందదు. వ్యక్తి యొక్క ఆదాయ పరిమితి ఆదాయం యొక్క శక్తి పెరగాలి, కొనుగోలు శక్తి పెరగాలి, అప్పుడే దేశ అభివృద్ధి ఉంటుంది. కొనుగోలు శక్తి పెరగాలి. నా దగ్గర డబ్బు ఉంటేనే నేను కొనగలుగుతా, అంతే కదా. నా దగ్గర డబ్బు లేనప్పుడు, నేను కొనుగోలు చేయనప్పుడు, ఆ శక్తి నాకు లేనప్పుడు వ్యవస్థలో ఉండదు, మార్పు ఉండదు, ప్రగతి ఉండదు. మెట్రో ఎక్కడానికి కావాల్సిన డబ్బులు మన దగ్గర ఉండాలి. ఇప్పుడు 40-50 రూపాయలు పెట్టి నేను ఎక్కడికో పోవాలంటే పోలేను. మళ్ళీ నా సైకిల్ మీద నేనే పోతాను, నా పరిస్థితుల్లో నేనే పోతాను. కాబట్టి వసతులు కల్పించడం వేరు, విలాసవంతమైనటువంటి ఏర్పాటు చేయడం వేరు, ఆ యొక్క వ్యక్తి కుటుంబం యొక్క తలసరి ఆదాయం పెంచడం వేరు. అందుకోసం నేను చాలా సందర్భాల్లో వారితో అన్నా బీసీలకు ఇది చేయాలి, అది చేయాలి, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ పెట్టాలి, వారికి హాస్టల్స్ పెట్టాలి, హాస్టల్లో పౌష్టికరమైన ఆహారం పెట్టాలి. పౌష్టికరమైన ఆహారం ఎందుకంటే వాడికి కండ గలవాడే సరిగా పని చేయగలుగుతాడు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కాబట్టి ఈ మనుషులకు కండ ఉండాలంటే పుష్టికరమైన ఆహారం కావాలి. నువ్వు కనీసమైన భోజనం పెట్టకుండా పురుగులన్నం, నీళ్ళ చారు, సంక్షోభానికి నిలయాలు, అవి నరకానికి నకళ్ళు, సంక్షేమ హాస్టల్ అని చెప్పి నాలాంటి ప్రశ్నించినటువంటి విద్యార్థి నాయకుల గొంతుకలు ఎండిపోవడం అంటే ఇంకా అరవకుండా మాకు అన్ని తీరిపోయినాయి అని చెప్పి శాంతించేటటువంటి ఒక సమసమాజ నిర్మాణం జరగాలి. ఇవి చాలా సందర్భాల్లో రాజశేఖర్ గారితో మాట్లాడేవాడిని. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, బీసీ కమిషన్ సభ్యుడిగా నువ్వు చాలీగా 2009 ఎన్నికలు వస్తున్నాయి, నువ్వు జనరల్ ఎలక్షన్స్లో హుజరాబాద్ నుండి నిలబడవయ్యా అన్నాడు.
నాకు రాజకీయంగా నేను నిలబడలేను, నాకు అంత శక్తి లేదు, నాకు కులము లేదు, నాకు ధనము లేదు, ఈ రెండు లేనివాడు ఈనాటి రాజకీయాలకు పనికిరాడన్నా అంటే అవసరం లేదు, నేను గెలిపించుకుంటాను, నువ్వు నిలబడని చెప్పి నన్ను అప్పటికప్పుడు 20 రోజుల ముందే హుజురాబాద్ అభ్యర్థిగా ప్రకటించేసిండు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నా స్వస్థలానికి కాంగ్రెస్ అభ్యర్థిగా. ఆశ్చర్యం. పెద్ద పెద్ద నాయకులంతా వీడే కొడరా బాబు, ఈ కృష్ణమోహన్ ఏదో బీసీ నాయకుడు అన్నాం కానీ వీనికి రాజశేఖర్ రెడ్డి టికెట్ ఇవ్వడం ఏంది, వీనికి ఏమున్నదని ఇచ్చిండు అని చెప్పి ప్రశ్నించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు. ఎన్ని మాట్లాడినా రాజశేఖర్ రెడ్డి నువ్వు నిలబడుతున్నావు, హుజురాబాద్ విషయం మాట్లాడొద్దని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, చాలా వీరోచితమైన పోరాటం చేసి కొద్ది తేడాతో ఓటైపోయాను. దాని తర్వాత 10లో కూడా రోషయ్య గారు సీఎం ఉన్నప్పుడు కూడా మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. దాని తర్వాత 2 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేసరికి కొంత ఆర్థికంగా చాలా బలహీనమైపోయి, ఉన్న నాయకుడు కోల్పోయి, ఉన్న ఆర్థిక పరిస్థితులు నిర్వీర్యంగా అవడం ద్వారా రాజకీయాల్లో కొంత స్తబ్దత, ఎందుకంటే రాజకీయ శూన్యత అన్నట్టుగా నాకు కూడా కొంత శూన్యత వచ్చి నేను మౌనంగా ఉన్నటువంటి సందర్భాల్లో మళ్ళీ నన్ను ప్రోత్సహించి కొంత అటు ఇటు ఎదిగిస్తున్న క్రమం జరిగింది. పరిణామ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, మళ్ళీ మెంబర్గా ఇవ్వడం, చైర్మన్గా ఇవ్వడం, ఎక్కడున్నా నేను మాత్రం నిష్కర్షగా, నిష్కల్మషంగా, నిస్వార్థంగా, నిబద్ధతగా, నిజాయితీగా ఈ వర్గాలకు ఎట్లా మేలు జరగాలనే తలంపుతో మాత్రమే పనిచేస్తున్నాను. భగవంతుడు అవకాశాలు ఇస్తున్నారు, పెద్దలు ఆశీర్వదిస్తున్నారు, కానీ నా లక్ష్యం, నా గమ్యం, నా గమనం, నా ఊపిరి, నా నిశ్వాస ఈ వెనుకబడిన వర్గాల యొక్క హక్కులు పరిరక్షించబడాలి, ప్రయోజనాలు కల్పించబడాలి, మూగజీవిగా ఉన్నటువంటి సంచార కులాల జీవితాల్లో బలీయమైనటువంటి మార్పు రావాలి. మేము ఆయా సందర్భాల్లో బీసీ కమిషన్ సభ్యుడిగా నేను ఈనాడు చైర్మన్గా ఉంటున్న సందర్భాల్లో కొన్ని సామాజిక కులాలను బీసీ జాబితాలో కలిపితే అనేకమైన భిక్షుక కులాలు ఇవాళ మా అబ్బాయి ఎంబీఏ చదువుకుంటున్నాడు, మా అమ్మాయి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని చెప్పి నన్ను కలిసి వెళ్తున్నాడు చాలామంది. చాలా సంతోషం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మేము చాలా కులాలను కలిపాం. ఎక్కడో శ్రీకాకుళం ఆముదాల వలసలో, శ్రీకాకుళంలో, విజయనగరంలో, ఎక్కడెక్కడో ఉన్న కులాలు, తిరుపతి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లో, పులివెందులు లాంటి ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని కలిపినాం మేము. అప్పటికి నిర్వీర్యంగా ఉన్నటువంటి కులాలు ఇవాళ గొప్పగా చదువుకుంటున్నారు. ఇవాళ నేను తెలంగాణ చైర్మన్ అయినా నేను ఆంధ్ర ప్రాంతాలకు ఎప్పుడైనా పర్యటించినప్పుడు పోతే పెద్ద ఎత్తున తరలి వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు. జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఉంది. కరోనా సమయంలో మరణించినటువంటి వాడు దిక్కులేని చావులు తెచ్చారు. ఎక్కడో చిన్న ప్రాంతంలో ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి ఏ రాజకీయ నేపథ్యం లేకుండా, ఆర్థిక నేపథ్యం లేకుండా ఒక చిన్న సామాజిక ఉద్యమకారుడు అయితే అయి ఉండవచ్చు, పోరాటం చేస్తుండవచ్చు, కానీ ఏ పోరాటాలు చేసినో ఆ పోరాటాలకు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైన బీసీ కమిషన్ సభ్యుడు అవ్వడం ఏంది, చైర్మన్ అవ్వడం ఏంది, ఎమ్మెల్యేగా నిలబడడం ఏంటి అంటే నిబద్ధతగా, నిజాయితీగా, ధర్మంగా ఎవడు ఉంటే వాడి పక్షాన భగవంతుడు ఉంటాడు, వాడి పక్షాన ప్రజలు ఉంటారు. అదే నేను నమ్మిన. నేను కృషినే నమ్ముకొని పోతాను. చేస్తున్నటువంటి కృషి సమాజ కళ్యాణం కోసం. సమాజ కళ్యాణంలో నా కళ్యాణం కూడా జరుగుతుంది కదా, ఆ కళ్యాణంలో భాగమే ఇవాళ బీసీ కమిషన్ చైర్మన్ లాంటి పదవులు అని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు మీరు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. సో ఇప్పుడు మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఏం చేయబోతున్నారు? టార్గెట్ ఏం లేదండి, ఇప్పుడు టార్గెట్ అంటూ ఉండదు, పని చేసుకుంటూ పోవడమే. ఇవాళ ఇచ్చినటువంటి బాధ్యతల్లో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అనేటువంటి కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది, అధ్యయనం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేపట్టబోతున్నది. కులగణనలో భాగంగా బీసీ కమిషన్కి ఏదైనా బాధ్యత అప్పగించినారనుకోండి, పలానా పనిని చేయమని చెప్తే తప్పనిసరిగా నా యోగదానాన్ని అందిస్తా. తప్పనిసరిగా అదే బాట, నా బాట అదే బాట, ఇంకో బాట లేదు. ఇక నేను ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండాలో ఉన్నా, ఏ ఎజెండాలో ఉన్నా నా జెండా ఒకటే, బీసీ జెండా. బీసీ జెండాను పట్టుకొని పోవడమే. బీసీల సర్వతోముఖాభివృద్ధికి, ఆ వర్గాల యొక్క ప్రగతి కారకమైనటువంటి నవసమాజ నిర్మాణానికి బాటలు వేయడమే నా ప్రయత్నం. పెద్దవాడిని కాకపోవచ్చు, సంఘ సంస్కర్తను కాకపోవచ్చు, మహాత్మా జ్యోతిబా పూలే కాకపోవచ్చు, అంబేద్కర్ను కాకపోవచ్చు, కానీ ఆ మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తి నాకున్నది. ఆ మహనీయులు ఇచ్చినటువంటి బాటలో నడవడానికి తప్పనిసరిగా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాను. ఏ వ్యవస్థ ఏ అవకాశం ఇచ్చినా ఈ వర్గాల సమున్నతికి కావలసినటువంటి అవకాశాలు కల్పించడంలో అలుపెరగకుండా, విశ్రాంతి లేకుండా ప్రయత్నం చేయడానికి, కృషి చేయడానికి ఎల్లవేళలా నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాది కొత్త ఛానల్ అయినా కూడా మీరు ప్రోత్సహించారు, అక్కడే తెలిసిపోతుంది మీ నిబద్ధత అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాకు అందించారు. థ్యాంక్ యూ మూర్తి గారు. నమస్తే.
ఇది డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ గారితో ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మరోసారి కలుసుకుందాం. దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.